రైట్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఆకుపచ్చ చీర, మెడలో కంటే బంగారు ఆభరణాలతో తెలంగాణ తల్లిని తీర్చిదిద్దారు. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులను పట్టుకుని తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుకున్నట్లు తెలంగాణ తల్లిని రూపుదిద్దారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 9న సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఆకుపచ్చ చీర, మెడలో కంటే బంగారు ఆభరణాలతో తెలంగాణ తల్లిని తీర్చిదిద్దారు. ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులను పట్టుకుని తెలంగాణ ఔన్నత్యాన్ని చాటుతున్నట్లు తెలంగాణ తల్లిని రూపుదిద్దారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. సో ఈ నెల 9న సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఈ నెల 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అయితే విడుదల కావడం జరిగింది. అయితే ఈ పోస్టర్ లో గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రస్తుతం ఈ పోస్టర్ తో ఖచ్చితంగా చాలా వరకు డిఫరెన్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి రూపం కనిపిస్తా ఉంది. చేతిలో మొక్కజొన్న, వరికట్లు, మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం అయితే అంటే చూపర్లను కూడా ఆకట్టుకుంటా ఉంది. ముఖ్యంగా ఉద్యమ సమయంలో నుంచి కూడా తెలంగాణ తల్లి అంటే ఆడంబరాలకు దూరంగా, ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఉండాలని చెప్పేసి కూడా గతంలో తెలంగాణ వాదులు కూడా చాలా వరకు కూడా ఆకాంక్షించారని చెప్పేసి కూడా ప్రస్తుతం ఇది చూస్తున్న వారు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల విషయంలో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉంది. విగ్రహంలో ఏమాత్రం మార్పులు చేసినా కూడా ఖచ్చితంగా ఊరుకో బోమ్ అని చెప్పేసి కూడా మనం బీఆర్ఎస్ చెప్తా ఉంది. అయితే తాజాగా విడుదలైనటువంటి ఈ ప్రతిమ రూపం ఏదైతే కనిపిస్తా ఉందో ఇది కంప్లీట్ గా గతంలో ఉన్న తెలంగాణ తల్లికి కంప్లీట్ గా డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. ఇది ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో ఇదే విగ్రహము 9వ తేదీన మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సెక్రటేరియట్ ముందు ఆవిష్కృతం కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.